హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఓకే, ఇవాళ మనం ఈ క్లాసులో కొత్త వీడియోని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియో చూస్తానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవుతాయి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి. ఇంటర్మీడియట్, ఎంఈసీ కానీ, సిఈసీ కానీ, సిఏ ఫౌండేషను చదివేటువంటి ఎవరికైనా సరే, కామర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ అన్నీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఈ రోజున మన టాపిక్ ఫైనల్ అకౌంట్స్లో సెకండ్ పార్ట్. ఫైనల్ అకౌంట్స్లో మొత్తం 3 పార్ట్లు అని చెప్పుకున్నాం. 1 ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ 1 ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, థర్డ్ 1 ఈజ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పనన్నాం. సెకండ్ 1 టాపిక్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేటువంటిది చూపించేటువంటి అకౌంట్. మరి ఈ అకౌంట్ కంటే ముందు స్టెప్ మనం ఒక అకౌంట్ తయారు చేసాం. ఇట్ ఈజ్ కాల్డ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏమొచ్చిందంటే రిజల్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. రెండిట్లో ఒక రిజల్ట్, ఏదో ఒకటే రిజల్ట్ మనకు బయటకు వస్తుందని చెప్పనన్నాం. ఆ రిజల్ట్ని తీసుకుని మనం సెకండ్ స్టెప్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనం ఫస్ట్ హెడ్డింగ్ దగ్గరే మనకి మీనింగ్ అర్థమైపోద్ది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2021. అంటే మార్చి 2021తో ఎండ్ అయిపోయేటువంటి సంవత్సరానికి మన యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మీనింగ్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇక దీనికి కూడా మళ్ళీ మనకి డేట్ కాలం ఏమి ఉండదండి. సేమ్ మనం ట్రేడింగ్ అకౌంట్కి అలా హెడ్డింగ్స్ పెట్టాము అంతే. పర్టికులర్స్, ఇన్నర్ కాలం అమౌంట్, అవుటర్ కాలం అమౌంట్, క్రెడిట్ సైడ్ పర్టికులర్, ఇన్నర్ కాలం అమౌంట్, అవుటర్ కాలం అమౌంట్. ఓకే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్డింగ్ పెట్టంగానే ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ వేసేటువంటి వాల్యూ ఏమేస్తా ఉంటాయండి. దీని ముందు స్టెప్ మనం ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసాం. ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏ రిజల్ట్ బయటకు వచ్చింది? గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ బయటకు వచ్చింది. అక్కడ మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అంటే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. అక్కడ గ్రాస్ లాస్ వచ్చింది అంటే ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. మరి మన అకౌంటెన్సీ సిస్టంలో ఒక అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తే ఇంకో అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం కాబట్టి అక్కడ గ్రాస్ ప్రాఫిట్ డెబిట్ సైడ్ వస్తే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనం క్రెడిట్ సైడ్ వేయాలండి. బై గ్రాస్ ప్రాఫిట్. ఒకవేళ అక్కడ గ్రాస్ లాస్ వచ్చిందనుకోండి, అక్కడ మనకి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. దాన్ని ఆపోజిట్ సైడ్ ఇక్కడ వేస్తాం టు గ్రాస్ లాస్. అది రెండు రావు కదండి, ఏదో ఒక వాల్యూనే మనకు వస్తుంది. అక్కడ ప్రాఫిట్ వస్తే ఇక్కడ క్రెడిట్ సైడ్ వేస్తాం, అక్కడ ఒకవేళ లాస్ వస్తే డెబిట్ సైడ్ వేస్తాం. ఓకే సార్ మరి మనం ఈ స్టెప్పులన్నీ తయారు చేసేది డిపెండ్స్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. గుర్తుంచుకోవాలి మీరు. ట్రయల్ బ్యాలెన్స్ చేత్తో పట్టుకుని మనం ఫైనల్ అకౌంట్స్ 3 స్టెప్లు తయారు చేస్తున్నాం. అందులో కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళిన దాకా మనం ట్రేడింగ్ అకౌంట్లో వేసాం. కొన్ని వాల్యూస్ని తీసుకొచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. కొన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం వేయాలి సార్? మళ్ళా మీ అందరికీ ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. మన బిజినెస్లో ఉండేటువంటి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, పర్చేజెస్, సేల్స్, ఈ 4 రకాలు కూడా ఎక్కడ పడతాయి అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పడతాయి. మనకున్న ఎసెట్స్ లయబిలిటీస్ ఎక్కడ పడతాయి అంటే
బ్యాలెన్స్ షీట్లో పడతాయని చెప్పిన అన్నా నేను. చాలా ఈజీగా గుర్తుంచుకోవాలి మీరు. మరి పర్చేజెస్, సేల్స్, స్టాకులు, ఓపెనింగ్ స్టాకులు, క్లోజింగ్ స్టాకులు ఇవన్నీ కూడా ఎక్కడ వేస్తామంటే మనం ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం. అవి కాక ఇక ట్రేడింగ్ అకౌంట్లో ఏం వేసామంటే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీన్స్ వస్తువు మన చేతిలోకి, అంటే మన షాపు గుమ్మం వరకు, మన బిజినెస్ ప్లేస్ వరకు రావడానికి అయ్యేటువంటి అన్ని రకాల ఎక్స్పెన్సెస్, క్యారేజ్ ఇన్వార్డ్స్, ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్, ఫ్రైట్ ఛార్జీలు, ఏది ఉంటుంది అవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో వేయాలి. అవి కాక ఫ్యాక్టరీకి మనం అదే వస్తువు రా మెటీరియల్ తీసుకొచ్చిన ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో వస్తువును తయారు చేస్తున్నాం అనుకోండి, ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ లైటింగ్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ వేస్తున్నామండి మనం ట్రేడింగ్ అకౌంట్లో వేసాం. మరి అక్కడికి కొన్ని ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి. మరి ఇంకేం మిగులుతాయి సార్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మిగులుతాయమ్మా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి తేడా చిన్న లాజిక్గా మీరు గుర్తుంచుకోవాలి. వస్తువు మన షాపు గుమ్మం వరకు వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. షాపులోకి వచ్చిన తర్వాత అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నిటినీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. మరి ఇందాక ట్రేడింగ్ అకౌంట్లో మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎంటర్ చేస్తాం. మరి ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఒకటే ఎగ్జాంపుల్ మీకు, సార్ మొత్తం ఆ బిజినెస్లో ఏ ఎక్స్పెన్సెస్ అయినా మొత్తం ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి సార్ అనుకున్నాం ఎగ్జాంపుల్గా. అందులో ఒక 4 ఐటమ్స్ ట్రేడింగ్ అకౌంట్లో వేసేసాం సార్. ఇక మిగిలిన 6 ఐటమ్స్ వేయడానికి మనకున్న ఒకే ఒక ప్లేసు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అయితే అక్కడ పడతాయి, లేకపోతే ఇక్కడ పడతాయి. అక్కడ ఏం పడాలో తెలిస్తే మిగతావన్నీ కూడా ఎక్కడ వేస్తామంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మరి అలాగే మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి. సార్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏంటి సార్? మళ్ళా ఇన్కమ్స్లో 2 రకాలు, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే మీరు ఒకటే గుర్తు, సేల్స్ వల్ల వచ్చేది డైరెక్ట్ ఇన్కమ్. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అంటే మనం ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో దాని ద్వారా వచ్చేదాన్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. అది కాక పక్కన సైడ్ కొన్ని ఇన్కమ్స్ వస్తాయి, వాటిని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు. ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఆడు దేనికోసం బిజినెస్ చేస్తాడు? ప్రాఫిట్ కోసం. ఆ ప్రాఫిట్ ఎలా వస్తుంది వాడికి? సేల్స్, పర్చేజ్ చేయడం వల్ల. కాబట్టి ఆ సేల్స్ వల్ల వచ్చేటువంటి అమౌంట్ వాడికి డైరెక్ట్ ఇన్కమ్. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక లెక్చరర్ని, నాకు ఇన్కమ్ ఎలా వస్తుందంటే నేను ఫీజు తీసుకుంటా, ఆ ఫీజు నాకు డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉంటాడు, ఆడు వడ్డీ తీసుకుంటాడు, వాడికి ఆ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. మరి ఇప్పుడు నేను లెక్చరర్ని, నేను ఫీజు తీసుకుంటా, అది నాకు డైరెక్ట్ ఇన్కమ్. మరి అది కాకుండా ఇంకా నాకు సైడ్ ఏమైనా ఇన్కమ్స్ వచ్చినాయి అనుకోండి, అవి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటారు. అలాగే ఒక ట్రేడర్కి డైరెక్ట్ ఇన్కమ్ ఏంటి అంటే సేల్స్ వల్ల వచ్చేది డైరెక్ట్ ఇన్కమ్. అది కాక ఇంకా వాడికి చిన్న చితక ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్లు వస్తూ ఉంటాయి, కమిషన్లు వస్తూ ఉంటాయి. అలాగా ఇంకా సేల్స్ కాకుండా ఇక చిన్న చితక ఇన్కమ్స్ ఏమొచ్చినా సరే వాటిని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. ఇక్కడ తీసుకొచ్చి మనం ఇండైరెక్ట్ ఇన్కమ్స్ని ఎంటర్ చేయాలి. డెబిట్ సైడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నేను ఎగ్జాంపుల్గా బోర్డు మీద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ రాశా. ఇవి కాక ఇంకేముంటావి? అవన్నీ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి సార్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి సార్? శాలరీస్ ఎప్పుడండి? షాపులోకి వస్తువు వచ్చిన తర్వాత దాన్ని అమ్మడం కోసం స్టాఫ్ను పెట్టిస్తాం. శాలరీస్, షాపు రెంట్, స్టేషనరీ, క్యారేజ్ అవుట్వర్డ్స్. అమ్మేటప్పుడు కనుక మనం ఖర్చు పెట్టామనుకోండి,
దాన్ని క్యారేజ్ అవుట్ వార్డ్ అంటారు. మనం చెప్పే మీకు ఇది చాలా ఇంపార్టెంట్. మనం స్టాకు కొనేటప్పుడు లారీలో తీసుకొస్తాం, వాడికి ఇస్తాం, దాన్ని క్యారేజ్ ఇన్వార్డ్స్ అంటాం. అమ్మేటప్పుడు కూడా లారీ వాడికి ఇచ్చి సరుకు అమ్మి పంపిస్తాం, దాన్ని క్యారేజ్ అవుట్ వార్డ్స్ అంటారు. ఇది అమ్మేటప్పుడు అయ్యే ఎక్స్పెండిచర్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రావాలి. క్యారేజ్ అవుట్ వార్డ్స్. పోస్టేజ్ నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్గా రాశా, ఎందుకంటే మన బోర్డు మీద ఇప్పుడు మనకి ప్లేస్ ప్రాబ్లం కాబట్టి. ఇక ఎనీ ఎక్స్పెన్సెస్, ఇది లేదు అది లేదు సార్ మీరు లిస్ట్లో ఉన్నాయని అంటే అనకూడదు. లిస్ట్లో లేనటువంటి ఎక్స్పెన్సెస్ కూడా ఇంకా చాలా ఉంటాయి. పోస్టేజ్. డిప్రిసియేషన్ దీని మీద మనకు ఒక చాప్టర్ ఉంది, అక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. డిప్రిసియేషన్ అంటే మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ కొన్నాం అనుకోండి, దాని వాల్యూ ఎవ్రీ ఇయర్ కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. మరి అది మనకి లాస్ కాబట్టి ఆ లాసు. బ్యాడ్ డెట్స్, ఎవరికైనా మన అమౌంట్ ఇచ్చి దాన్ని బ్యాడ్ డెట్స్ అంటారు. అదర్ లాసెస్, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ లాస్, మనకి ఏది జరిగినా సరే అదర్ లాసెస్ అన్నీ తీసుకొచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. ఓకే సార్. క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ వేసాం, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డెబిట్ సైడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేసాం. ఎప్పుడైతే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ వేసామో ఇక మన ట్రైల్ బ్యాలెన్స్ షింక్ అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇక ట్రైల్ బ్యాలెన్స్లో ఇంకేం మిగులుతాయంటే పిప్పి మిగులుద్ది. ఆ పిప్పి ఏంటంటే ఓన్లీ ఎసెట్స్ లయబిలిటీస్ మాత్రమే మిగులుతాయి. ఈ ఎసెట్స్ లయబిలిటీస్ మాత్రమే మూడో స్టెప్లోకి వేస్తాం, ఇంకెక్కడితో అన్నీ అయిపోతాయి. ఇప్పటి వరకు మీరు వేసినటువంటి ట్రేడింగ్ అకౌంట్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ వేసిన ఐటమ్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, పర్చేజెస్, సేల్, ఇవి ఏ ఇయర్కి ఆ ఇయర్ క్లోజ్ అయిపోతాయి. ఇవి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, నెక్స్ట్ ఇయర్కి అవి బతికుండవు. కాబట్టి అక్కడితో క్లోజ్ అయిపోతాయి. తీసుకొచ్చి మనం ఇంకా ఎటువంటి ఎక్స్పెన్సెస్, ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బోల్డ్ అని ఉంటాయండి. ట్రేడింగ్ అకౌంట్లో వేయకుండా అక్కడ ఏం వేయాలో తెలిస్తే మిగతావన్నీ ఇక్కడ వేసినట్టే. ట్రేడింగ్ అకౌంట్లో వేయకుండా మిగిలినటువంటి ఎక్స్పెన్సెస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. ఇన్కమ్స్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. ఓకే. మరి ఇక్కడ కూడా సేమ్ ఏ సైడ్ ఎక్కువ ఉందో టోటల్ చేస్తాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది చూడండి అనుకుందాం. క్రెడిట్ సైడ్ ఏమున్నాయండి? గ్రాస్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ కాకుండా ఇంకా కొన్ని ఇన్కమ్స్ వచ్చినాయి మనకి, చిన్న చితక ఇన్కమ్స్ వచ్చినాయి, అవన్నీ యాడ్ చేసాం. యాడ్ చేసి డెబిట్ సైడ్ తీసుకొచ్చి బ్యాలెన్స్ తేల్చాం. అంటే ఇప్పుడు డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చింది అంటే ఏ సైడ్ ఎక్కువ ఉన్నట్టు? మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నట్టు. క్రెడిట్ సైడ్ అంటే ఏం ఎక్కువ ఉన్నట్టు? అక్కడ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నట్టు. అంటే ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉన్నాయి. అప్పుడు మనకి సమ్ బ్యాలెన్స్ మిగులుద్దండి. ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ని మనం ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ అంటాం. నెట్ ప్రాఫిట్ అంటే క్రెడిట్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉందంటే ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉన్నాయి, బ్యాలెన్స్ మిగిలింది. ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ని నెట్ ప్రాఫిట్ అంటాం. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, క్రెడిట్ సైడ్ తీసుకొచ్చాం, డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్ తీసుకొచ్చాం, బ్యాలెన్స్ తేల్చాం, ఇక్కడ సమ్ బ్యాలెన్స్ మిగిలింది. అంటే ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ మిగిలింది అంటే ఏ సైడ్ ఎక్కువగా ఉన్నట్టు? మనకి డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఇన్కమ్స్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండి ఇన్కమ్స్ తక్కువగా ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనకి లాస్ వచ్చిందని అర్థం అండి. ఇట్ ఈజ్ కాల్డ్ నెట్ లాస్ అంటాం. నెట్ లాస్, అది నెట్ లాస్. అంటే నెట్ ప్రాఫిట్ అయినా రావచ్చు, మనకి నెట్ లాస్ అయినా రావచ్చు, ఏదైనా సరే రావచ్చు. కాబట్టి డెబిట్ సైడ్ మిగిలితే నెట్ ప్రాఫిట్ అంటాం, క్రెడిట్ సైడ్ మిగిలితే నెట్ లాస్ అని అంటాం. ఓకే. ఈ నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ ఏదొచ్చినా సరే
అది దేని మీద ఎఫెక్ట్ వస్తుంది అంటే మనం పెట్టిన క్యాపిటల్ మీద ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇయర్ మీకు 50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే ప్రాఫిట్ అంటే మీరు పెట్టిన క్యాపిటల్ పెరుగుద్ది. అదే లాస్ వచ్చింది అనుకోండి, మీరు పెట్టిన క్యాపిటల్ తగ్గుద్ది. కాబట్టి ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ వచ్చినటువంటి వాల్యూని ఎక్కడ తీసుకెళ్తామంటే యాడెడ్ టు క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ వస్తే మీరు ఒక 5 లక్షలు క్యాపిటల్ పెట్టారు, ఈ సంవత్సరం ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది, 5 లక్షలు ప్లస్ 50,000 అంటే రేపటి నుంచి మీ క్యాపిటల్ పెరుగుద్ది. కాబట్టి నెట్ ప్రాఫిట్ కనుక వస్తే దీన్ని తీసుకెళ్ళి క్యాపిటల్కి యాడ్ చేస్తాం. క్యాపిటల్ ఎక్కడ వేస్తామండి? మనం బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. ఎందుకంటే మన బిజినెస్లో మనం పెట్టిన క్యాపిటల్ కూడా ఫర్మ్ దృష్టిలో వన్ టైప్ ఆఫ్ లయబిలిటీ. అంటే ఫర్మ్ మీ దగ్గర నుంచి అప్పు తీసుకుంది లెక్క. కాబట్టి అసెట్స్ లయబిలిటీస్ ఎక్కడ వేస్తాం? మనం బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మన క్యాపిటల్కి యాడ్ చేస్తాం. అది కాదు సార్, లాస్ వచ్చింది సార్, నాకు 50,000 రూపాయలు నెట్ లాస్ వచ్చింది సార్. నెట్ లాస్ అంటే అన్ని ఎక్స్పెన్సెస్ పోను. మరి లాస్ వస్తే మీరు పెట్టిన క్యాపిటల్ ఏమైపోద్దండి? తగ్గిపోద్ది. కాబట్టి డిడక్టెడ్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో మన క్యాపిటల్లోంచి దాన్ని ఏం చేస్తామంటే మనం డిడక్ట్ చేస్తాం. అది ఈ రకంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తయారు చేస్తాం. ఇక్కడ హెడ్డింగ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు స్టూడెంట్స్, మనకి అర్థమయ్యే విధంగా. కొంతమంది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. అంటే రెండింటి కలిపేసి హెడ్డింగ్ పెట్టేసి ముందు ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసి దాని కింద కంటిన్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తయారు చేస్తారు. మనం మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసమే నిన్న ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పిన హెడ్డింగ్ పెట్టాను, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టా. బోత్ ఆర్ ఈక్వల్స్. ఓకే, చెప్పాం కదా. దీనికి లాస్ట్లో వేసే డేట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ రోజున మనం తయారు చేస్తున్నామని అర్థం. ఆ రోజున మనం తయారు చేస్తున్నాం. అది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోగానే ఇక మొత్తం మన ట్రయల్ బ్యాలెన్స్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్నీ అయిపోయినట్టే, సేల్స్, పర్చేజెస్ అన్నీ అయిపోయినట్టే. ఇక మనకు మిగిలేది ఏం మిగులుతాయంటే అసెట్స్, లయబిలిటీస్ మిగులుతాయి. ఇక్కడ ఏం ఎక్స్పెన్సెస్ వేయాలి అంటే ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ సైడ్ వేయాలి. ఎందుకంటే ఓకే, ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ సైడ్ ఎంటర్ చేయమని చెప్పనన్నాం, ఇన్కమ్స్ అన్నీ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయమని చెప్పనన్నాం. ఓకే, ఇక్కడ దీంతో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, సేల్స్, పర్చేజెస్లు అన్నీ అయిపోయినాయి. ఓకే, ఆ మిగిలినటువంటి రిజల్ట్ని మనం క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాం. ప్రాఫిట్ వస్తే, లాస్ వస్తే మన క్యాపిటల్ని తీసేస్తున్నాం. సార్ మాకు ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది సార్ 3 lakhs, ఆ 3 lakhs మేము ఎంజాయ్ చేయొచ్చా సార్? ఆ 3 lakhsని ఎంజాయ్ చేయడం కుదరదండి మనకి. ఎందుకంటే ఆ 3 lakhs గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఇంకా మనకి కొన్ని నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పోను, చివరికి మిగిలినటువంటి అమౌంట్ని మాత్రమే మనం ఎంజాయ్ చేయాలి. ఆ మిగిలినటువంటి అమౌంట్ ఏంటంటే నెట్ ప్రాఫిట్. ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చినంత మాత్రాన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ రావాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే అక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకి నెట్ లాస్ కూడా రావచ్చు. ఒకవేళ అక్కడ గ్రాస్ లాస్ వస్తే ఇక్కడ నెట్ లాస్ రావాలని ఏం లేదండి. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కొన్ని ఉన్నాయి కదండి, అవి ఏమన్నా కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ గ్రాస్ ప్రాఫిట్ అలా లాస్ట్కి రిజల్ట్ వచ్చేటప్పటికి నెట్ ప్రాఫిట్ కింద మారచ్చు. కాబట్టి అక్కడ గ్రాస్ లాస్ వస్తే ఇక్కడ నెట్ లాస్ అలాంటిది ఏమీ లేదు. ఓకే, ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసేటువంటి ప్రోఫార్మా. ఇన్నర్ కాలంలో ఎడిషన్స్ కానీ డిడక్షన్స్ కానీ ఏమైనా ఉంటే చూసుకుంటాం. ఆ వాల్యూని తీసుకొచ్చి రిమైనింగ్ వాల్యూని అవుటర్ కాలంలో వేస్తాం. ఇక్కడ పడేటువంటి ఎక్స్పెన్సెస్ కొన్ని ఐటమ్స్ ఉన్నవి, అవి మనం నెక్స్ట్ టాపిక్లో డీటెయిల్గా మనం చెప్పుకుంటాం. వాటి మీద మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువ అవుతాయి. అది ఇప్పటిదాకా మీరు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసిన వాల్యూస్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్సెప్ట్ వన్ ఐటమ్. ఏంటి సార్ అదంటే క్లోజింగ్ స్టాక్. నిన్న ట్రేడింగ్ అకౌంట్లో క్లోజింగ్ స్టాక్ని తీసుకొచ్చేసాం, కానీ ఆ క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉండదన్నాం? ట్రయల్ బ్యాలెన్స్లో ఉండదు. అది ఫిజికల్గా కౌంట్ చేసి వేస్తామని చెప్పనన్నాం. అది ఎలా వేస్తాం సార్, అసలు మరి దాని గురించి ఏంటి సార్ అంటే మనకి నెక్స్ట్ వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ రాబోయేటువంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్.
కాబట్టి ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసేటువంటి విధానం. స్టూడెంట్స్, మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవుతాయి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి ఆ ప్రోఫార్మాని అందరూ అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. జస్ట్ ఒక్కసారి ఆ ప్రోఫార్మాని అందరూ అబ్జర్వ్ చేసుకోండి.